ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నారా? ఇక కష్టమే అనే ఆన్సర్ వస్తోంది. ఎందుకంటే విద్యార్థులకు ఆ దేశం మొండి చేయి చూపిస్తోంది. అక్రమ వలసదారుల్ని వెళ్ళగొడుతూనే దేశంలోకి అధికారికంగా ఎంటర్ అయ్యే విద్యార్థుల సంఖ్యపై కత్తెర పెడుతోంది. యుఎస్ వెళ్లేందుకు అప్లై చేసుకున్న F1 వీసాల్లో మొత్తం 41% దరఖాస్తులను తిరస్కరించింది. స్టూడెంట్స్ కు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. F1 వీసాలపై సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. వీసాలపై కోత పెడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41% వీసా దరఖాస్తులను తిరస్కరించింది. అమెరికా వెళ్లాలని, అక్కడ ఉన్నత చదువులు చదవాలనుకునే స్టూడెంట్స్ కు ఆ దేశం మొండి చేయి చూపిస్తోంది. ఓవైపు అక్రమ వలసదారుల్ని వెళ్లగొడుతూనే దేశంలోకి అధికారికంగా ఎంటర్ అయ్యే విద్యార్థుల సంఖ్యపై కత్తెర పెడుతోంది. గత ఆర్థిక ఏడాది అంటే అక్టోబర్ 2023 నుంచి సెప్టెంబర్ 2024 వరకు యుఎస్ వెళ్లాలనుకునే విద్యార్థుల వీసాలను భారీగా తిరస్కరించింది. వివిధ దేశాల నుంచి యుఎస్ వెళ్లేందుకు అప్లై చేసుకున్న మొత్తం వీసాల్లో 41% F1 వీసా దరఖాస్తులను తిరస్కరించినట్లు తేలింది. అమెరికా విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో F1 వీసాల కోసం 6,79,000 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 2,79,000 దరఖాస్తులను అంటే దాదాపు 41% తిరస్కరించారు అధికారులు. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6,99,000 దరఖాస్తుల్లో 2,53,000 అప్లికేషన్లకు అధికారులు ఆమోదం తెలపలేదు. అయితే దేశాల వారీగా సంఖ్యను అమెరికా వెల్లడించలేదు. కానీ గతేడాది డిసెంబర్ 9 నాటి వరకు ఉన్న లెక్కల ప్రకారం 2024 సంవత్సరం తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు F1 వీసాలు 38% తగ్గినట్లు తెలిసింది. కోవిడ్ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నెలవారీ నివేదికల డేటా ప్రకారం 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,000 మంది భారతీయ విద్యార్థులకు F1 వీసాలను జారీ చేశారు. అంతకుముందు 2023 ఇదే సమయంలో ఈ సంఖ్య 103,000గా ఉండేది. F1 వీసా నాన్ ఇమిగ్రెంట్ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో ఫుల్ టైం విద్యను అభ్యసించేందుకు ఈ వీసా అనుమతిస్తుంది. అగ్రరాజ్యంలోని విద్యా సంస్థలు ఏటా 2 సార్లు ప్రవేశాలను అనుమతిస్తాయి. ఆగస్టు డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళుతూ ఉంటారు.